హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి రుచులు. ఈరోజు వంకాయ తాలింపు ప్రిపేర్ చేసుకుందామండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు విధానం చూద్దాం. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ పైనే ఉంటాయండి చెట్టుకి కాసిన వంకాయలు. రకరకాల సైజుల్లో ఉన్నాయి చిన్న కాయలు. వాటిని తీసుకుని ఇలాగా సాల్ట్ వేసుకుని వాటర్లోకి కట్ చేసుకున్నాను. తాలింపుకి ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాను. మీకు ఇంక ఇంట్రెస్ట్ ఉంటే శనగపప్పు, మినపప్పు అవన్నీ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. తాలింపు వేగిపోయాక వంకాయ ముక్కలన్నీ వేసేసుకొని తాలింపు వంకాయ ముక్కలు బాగా కలిసేలా కలుపుకోవాలి. వంకాయలు లేతగా ఉండడం వలన ఇలాగా తాలింపులాగా ప్రిపేర్ చేశానండి. చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది. మూత పెట్టేసి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఒకసారి కలుపుకొని రుచి సరిపడా సాల్టు, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు వేసుకున్నాం కాబట్టి చక్కగా మగ్గిపోద్దండి. మూత పెట్టేసి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇవి చూడండి, చాలా వరకు వంకాయ ముక్కలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోవాలండి. నేను కొద్దిగా ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. కొద్దిగా ధనియాల, జీలకర్ర పొడి కొంచెం సరిపోద్ది, కర్రీ ఎంతో లేదు కాబట్టి. మొత్తం బాగా కలిపేసుకుని మూత పెట్టి కారం అంతా ముక్కలు పట్టడానికి 5 మినిట్స్ మగ్గనివ్వాలి మూత పెట్టేసుకొని. ఇదిగో చూడండి, మన వంకాయ తాలింపు రెడీ అయిపోయింది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.